గనుమా మంగళహారతులు గనుమా బాలకృష్ణ నీకిది బాలికలందారు గూడి బంగారు పల్లెరమ్ములు బంగారు పల్లెరమ్ములు రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ స్వామి భక్త వినుతరాయ సర్వమంగళం వివిధ రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుగుణ చిత్త కామితాయ శుభద మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం సీతారామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్ణదాయ మహితమంగళం 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 రంగమంగళదీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న. ఇలాంటి పుట్టినరోజు నువ్వు ఇంకా 100 పుట్టినరోజు జరుపుకోవాలి అని మనసారా. హ్యాపీ బర్త్డే తాత. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎల్లకాలం జరుపుకోవాలని కోరుకుంటున్నా తాత. హ్యాపీ బర్త్డే మామయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు తాత. బాయ్ బాయ్. పాడరి అంగనామనులందరూ శ్రీరంగరాణిని వేడరే రంగమంగళదీపి ప్రియమంగళం. నాన్న చేయకూడదు మంచిగా. ఏం కాదులేండి పుట్టినరోజు కదా, ఇయ్యకూడదు మరి. సరే పెద్ద ఆయన కదా మనం ఇయ్యకూడదు. ఏమైతే నేను వేస్తాను కదా హారతి ఇచ్చిన. ఇప్పుడు మామూలుగా మంది దసరాకి అట్లా తీస్తాం కదా హారతి ఇస్తాం వేస్తాం కదా. అంటే నాకు తెలియదు. నేను అంటున్నా క్షమించిన ఆయన. మా నాన్న 100 పుట్టినరోజు చేసుకోవాలి. భగవంతుడు మంచి ఆశీర్వాదిస్తే చాలు. పెద్ద నువ్వు అటు తిరిగితే కొడతావు. అది పెట్టేటప్పుడు రోజు ఇది నేను పెడతారా పైన పట్టుకో. ఏంటి ఫోన్ పట్టుకో. డబల్ ధమాకా ఇలాగే ఎప్పుడు ఇవ్వాలి. మీరు ఎప్పుడు ఇవ్వాలి, మేము ఇలా ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. కొద్ది దగ్గరికి వేసుకోవచ్చు కుర్చీ. కనపడుతుంది. మా నాన్న 75 పుట్టినరోజు సందర్భంగా మేము ఇస్తున్న స్వీటు తాంబూలం డబ్బా. స్వీట్ మా ఆయన కొన్నారు, డబ్బా మేము మంది గారు కొన్నారు. ఓకే అక్షంతలు. పూలు తీసుకోవద్దా? పసుపు రాదు ఇందులోనే పూలు. ఎక్కడ లేదు, ఇక్కడ కొన్నాము ఇప్పుడు. అందుకే అక్కడ మా అన్న వాళ్ళ ఇంటికి నుంచి వస్తున్నప్పుడు పెద్ద స్టీల్ సామాన్ షాప్, గిఫ్ట్ షాప్ ఉంది. ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉందా, కొంచెం ముందరకు వస్తే చాలా గిఫ్ట్లు ఇచ్చినట్టు అన్ని చాలా గిఫ్ట్లు ఉన్నాయి. కాదు అది కాదు, అదే కాదు పెట్టండి. కాదా మా పిన్నయ్య గారు అని చెప్పండి. మా పిన్నయ్యని వాళ్ళు 75 years సందర్భంగా మా రాఘవ మా పెద్ద మేనగోడలు వెంటపాడు నుంచి వచ్చారు సెలబ్రేట్ చేయడానికి. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఆ డబ్బాలు అనేది వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అందరికి. థ్యాంక్ యూ. మేము ముగ్గురం కలిసి మా నాన్నకి
అండ్ వి మిస్ యూ రంగనాయక్ అక్క. మా నాన్న పుట్టినరోజు 75 సంవత్సరాలు పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా మేము ముగ్గురం కలిసి మేము ఈ గిఫ్ట్ ఈ డబ్బాలు అందరికి గిఫ్ట్లు ఇస్తాం. చాలా బాగా అనిపించింది నాకు అట్లా పెట్టుకుంటే. మేమందరం అత్తవారింటికి వచ్చి ఇవ్వటానికి వచ్చాము. మామ వాళ్ళకి నీ ఇది చెప్పు. అంటే ఇట్లా ఇట్లా ఊపుతారు. ఊపుతా కాదు, పిన్నయ్య గురించి చెప్పు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మామకి. చెప్పు. మామకు 75 సంవత్సరాలు పూర్తయిన కాలు సందర్భంగా మంచి కింద పెట్టు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము ఉట్టిగా చూసుకుంటే ఏం ఆ లాభం? భగవంతుడిని కోరుకుంటున్నాను. ఓకే. వస్తే బాగుండు కదా. పెట్టిలో పెట్టు, ఇలా పెట్టు. ఇది చూసి అంటే మనము ఉట్టిగా తీసుకుంటే వల్ల పిన్నయ్యకి ఏమైనా గుర్తు ఇవ్వాలి కదా మనం. ఆగత్తా. నువ్వు ఒక నేను ఇంకా అసలు పిల్లవని కూడా పిలవలేదు. నాకు భయం అత్తా, అందుకే విలువలేదు. నీదే సరదాగా అంతే, ఏం లేదు. పాపం ఒకసారి చేయించుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామశేషు. మేము నరసరావుపేటలో ఉంటాము. మా మామయ్య పుట్టినరోజుకి వెళ్ళలేదు, అయినా ఇక్కడి నుంచి మామ గురించి మా మామయ్య పిల్లలంటే మా అక్కయ్య పిల్లలు, మా మేనమామని మా అక్కయ్యకే ఇచ్చి చేశారు. అయితే మా అక్కయ్య కూతుళ్ళు మా నాన్న గురించి చెప్పమన్నారు. చాలా చెప్దాం అనుకుంటున్నా. మా మామయ్య చాలా మంచిగా కష్టపడి పైకి వచ్చారు. మా అక్కయ్యని పెళ్లి చేసుకున్నారు. మా అక్కయ్య మా మామ అంటే మా అమ్మ తమ్ముడే కాబట్టి తను మంచి మనిషి. ఆయన చాలా బాగా చూసుకునేవాడు అందరినీ, పిల్లల్ని. మా అక్కయ్య కూడా పెద్ద పాప పెళ్ళైన వెంటనే కూడా అనారోగ్యంగా కొంచెం ఇదై చనిపోయింది. అప్పటి నుంచి కూడా పిల్లలందరినీ, 3 2 అమ్మాయిలు 1 అబ్బాయి, పిల్లలు చక్కటి మంచి పిల్లలు, తండ్రిని బాగా చూసుకుంటారు. మా అబ్బాయి కూడా అక్క చెల్లెల్ని, వాళ్ళు వచ్చిన కోడలు కూడా మామయ్యని బాగా చూసుకుంటున్నారు, మామగారిని. పిల్లలు మనవడు మనవరాళ్ళు, కూతురికి 2 అబ్బాయిలు, ఇంకో కొడుకు, అబ్బాయి అమ్మాయి, చక్కగా ఆనందంగా సరదాగా ఉన్నారు. చాలా మంచి మనిషి. అందరికీ హెల్పింగ్ నేచర్ ఉంది ఆయనకి, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. మాకు కూడా మా వారి ఉద్యోగరీత్యా 3 ఏళ్ళు పాపం తిరిగారు ఆయన. తిరిగి ఈయనకి ఉద్యోగం వచ్చేట్టు చేశారు. ఉద్యోగం వచ్చింది ఆయన ద్వారా. ఆయన హైదరాబాద్లో ఉండి తిరిగి మేము నరసరావుపేటలో ఉంటాం. చాలా మంచి మనిషి, హెల్పింగ్ నేచర్ ఉందన్నమాట. ఎప్పుడైనా అవసరానికి ఆదుకునేవాళ్ళు, అందరితో సరదాగా ఉంటాడు. చాలా మంచి మనిషి. ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. మరి అందరినీ ఎన్నెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాము. మా మేనమామకి హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శేషమామ. ఇంకా మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఇంకా ఎంతో సంతోషంగా ఉండాలి. మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరితో కూడా వాళ్ళందరితో కూడా నీ పుట్టినరోజు చేయించుకోవాలి. చాలా ఆనందంగా ఉండాలి. హ్యాపీగా శేష జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. చక్కగా భాగవతం, భగవద్గీత, మంచి ఇష్టమైన అన్ని పుస్తకాలు చదువుకుంటూ ఈ కాలక్షేపం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా శేష్ మామకి.